హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ అండి. సో చాలా టేస్ట్గా ఉంటుందని చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ఇంకా 1 కప్ రైస్కి ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. ఇది చాలా సాఫ్ట్ కావాలి కాబట్టి. అలాగే పాలు కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సో పాలు యాడ్ చేయడం వల్ల రైస్ అనేది చాలా వైట్గా ఉంటుంది. సో ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసి ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, రైస్ అనేది సాఫ్ట్గా అయింది. సో మనం బీటర్తో ఇంకా కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్లుగా మెత్తగా చేసుకోవాలన్నమాట. అలాగే అల్లం తురుము, పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనము రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో రైస్. అలాగే ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందామండి. పెరుగు అనేది అసలు పుల్లగా ఉండకూడదు, అప్పుడే రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో పెరుగు యాడ్ చేసిన తర్వాత రైస్ అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తామండి. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్. దీనివల్ల టెక్స్చర్ అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, అలాగే ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుందామండి. జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే కరివేపాకులు కూడా వేసుకొని అన్నీ కూడా చక్కగా ఒకసారి వేయించుకున్నాము. సో ఇలా వేయించిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి. మనకు ఆయిల్ అవసరం లేదు, జస్ట్ పోపు మాత్రమే తీసుకున్నాము. సో ఇప్పుడు ఈ పోపుని మనము కర్డ్ రైస్లో యాడ్ చేసుకుందామండి. సో యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి చక్కగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత 1 అవర్ రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి. సో 1 అవర్ తర్వాత రిఫ్రిజిరేటర్లో నుంచి తీసి ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, దాని టెక్స్చర్ అనేది ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు మనము క్యారెట్తో గార్నిష్ చేసుకుందామండి. అలాగే గ్రేప్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఫైనల్గా ప్రోమోగ్రానైట్స్తో కూడా గార్నిష్ చేసుకుందామండి. సో చూస్తున్నారు కదండి, ఫైనల్గా మన రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ అనేది ఇప్పుడు రెడీ అయిందండి. అలాగే టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుందండి. తినడం స్టార్ట్ చేస్తున్నారంటే ఆపడం అనేది ఉండదు. సో మరి మీకు నచ్చిందా అండి రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అది ద్వారా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.